బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. తన నియోజకవర్గంలోనే మొదట ఓటు చోరీ జరిగిందని లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. 2018 ఎన్నికల్లో గెలిచిన తనను ఎలక్షన్ కమిషన్ ఓడించిందన్నారు. ఎలక్షన్ కమిషన్ ను రాజకీయ పార్టీలు ప్రభావితం చేస్తున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు ప్రజల కోసం మాట్లాడుతున్నారా అని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. ఓటు చోరీపైన హాట్ కామెంట్స్ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. చొప్పద నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం నాతో మాట్లాడేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. అధికారంలో ఉన్నారు, పాదయాత్ర చేస్తున్నారు. ఏంటి ఉద్దేశం ఏంటి? తప్పకుండా అండి, ప్రజల నుంచి ఇవాళ మేము పేదవాళ్ళకు అందించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ సన్న బియ్యం కానీ, అదేవిధంగా మన ఇందిరమ్మ ఇల్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ అనేక సంక్షేమ అమలు చేస్తున్నారు. ఇలా దేశంలో ఎంత గొప్ప ఈరోజు మహారాష్ట్ర సంబంధించిన ఓట్ చోరీ అనే భారతదేశంలో జరిగే ముందు 2018లో జరిగినటువంటి ఓట్ చోరీ అనే ఏదైతే గెలిచిన వారిని ఓడగొట్టినటువంటి ఏదైతే ఆ బాధితుడు నేనే. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు 2018లో ఎలక్షన్ కమిషన్ వారు, ఆల్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల అవకతవకలు జరిగిందని ఎలక్షన్ లాస్ట్ రౌండ్ లోపల నేను దరఖాస్తు ఇచ్చిన తిరస్కరించి ఓడిపోయినని గెలిచినట్టు ప్రకటించి నన్ను ఓడగొట్టినటువంటి ఘనత అప్పటి నుంచే మొదలైంది, 2018 నుంచే. అంటే ఇవాళ 2025. అంటే ఒక విధంగా కౌంటింగ్లో అవకతవకలు ఎలక్షన్ కమిషన్, ఒక విధంగా ఓట్లు లేని దగ్గర ఓట్లు సృష్టించి ఒక ప్రాంతంలో యొక్క ఓట్లు ఏ విధంగా ఎవరు మీ ఓటు చోటు చేశారు? తప్పకుండా అండి ఎలక్షన్ కమిషన్ చేయకపోతే ఒకటే మీ ద్వారా చెప్తున్నాండి, మీ యొక్క ఛానల్ ద్వారా, నేను 10 టీవీ ఛానల్ ద్వారా మనవి చేస్తున్నాను. ఆ రోజు నుంచి చివరి రౌండ్ 2018 డిసెంబర్లో నాకు అన్యాయం జరిగిందని దరఖాస్తు ఇస్తే అఖిల భారత ఆల్ ఇండియా ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. నా దరఖాస్తు రికౌంటింగ్ చేయమంటే ఎవరు ఒత్తిడి వల్ల తిరస్కరించింది? ముఖ్యమంత్రి గారి యొక్క అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి వల్ల తిరస్కరించింది. అంటే ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ కొనసాగలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఆధ్వర్యం నడిచి అప్పటి నుంచే ఈ ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని గెలిచిన ఓడగొట్టుకుంటే కమిషన్ రాజకీయ ఒత్తిడిలో తలొగ్గుతుంది అంటారా? తప్పకుండా. ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలి? ఇలా రాహుల్ గాంధీ గారు అంత పెద్ద జరిగినటువంటి ఏదైతే ఓట్ చోరీని ప్రజల ముందు పెడితే దానికి ఇప్పటివరకు సమానం ఎక్కడున్నదండి? ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి కదా. నేను ఆరోపణ చేసిన ఎన్నికల కమిషన్ మీద ఇప్పుడు నేను 2018 అన్యాయం జరిగింది, ఎలక్షన్ కమిషన్ ఆరోపణ చేసిన, ఇప్పటికి కూడా రుజువు చేస్తా. ఎట్లా ఓడిపోయినా ఇప్పుడు కూడా రుజువు చేస్తా. 2025గా ఇప్పుడు కూడా రుజువు చేస్తా. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అందుకే ఈ పాదయాత్రల పేరిట ఒక కాలకాయపన చేస్తుందని ఒక ఆరోపణ. ఇది జనహిత యాత్ర, జనహింస, జనఘోష యాత్ర అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలుగా నోరున్నదండి. తెలంగాణ ఆశా భాషలో పడితే గొప్పగా మాట్లాడతారు. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ 20 నెలలకెళ్ళి ఏం చేస్తాడండి? ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు? ప్రజలకి రాష్ట్రంలో ప్రజలకు కష్టం వస్తే, ప్రజలు అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోతే, ప్రజలకు ఇబ్బంది అయితే ఎన్నడన్నా ఎప్పుడన్నా ప్రజల మధ్యలోకి వచ్చి అసెంబ్లీలో వచ్చి కూర్చొని మాట్లాడండి మాజీ ముఖ్యమంత్రి? ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోకుండా ప్రజలకు దగ్గర మేము పాదయాత్ర చేస్తే నోటికి ఎంత అంత మాట్లాడుతుందంటే ప్రజలే అన్ని గమనిస్తారు. అంటే ఇది మొత్తానికైతే తన ఓటే చోరీ అని చెప్తున్నారు. అదేవిధంగా రైతులకు కావాలని చెప్పి యూరియా సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు సంక్షేమ పథకంలో ముందుకు వెళ్తుందని చెప్పి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.